హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. కమింగ్ టు ది వీడియో, థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. రీసెంట్ డేస్ అంటే 3-4 months నుంచి నేనైతే ఇది ఫాలో అవుతున్నా. నిహారిక గారు, నిహా సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పెట్టిన హెయిర్ కేర్ వీడియో చూసి నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యి నేనైతే కొన్ని తీసుకున్నాను. ప్రతి ఒక్కటి తీసుకోలేదు కానీ కొన్ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ అవి నాకు వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా డౌట్ మీదనే తీసుకున్నా. బట్ చాలా బాగా వర్క్ అయింది నాకైతే. నా హెయిర్ కండిషన్ ఇప్పుడైతే చాలా మాయిశ్చరైజింగ్గా ఉంది. అంటే కంపేర్ టు ముందు నుంచి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉండేది. అదేంటిదా అని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పేస్తాను. స్ట్రెస్లో లైక్ ఆ హెయిర్ కేర్ వీడియో చేసిన నిహారిక అక్క చెప్పిన ప్రకారం నేనైతే కొన్ని అయితే యాజ్ యూజువల్ అలానే ఫాలో అయ్యాను. సో ఏమేమి తీసుకున్నా, ఎలా వర్క్ అయింది అని చెప్పేసి క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే నేనేమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నా అనేది చెప్తాను. ఆ కాస్ట్ ఎంత పడింది, ఎక్కడ తీసుకున్నా, లైక్ ఆన్లైనా ఆఫ్లైనా అంత క్లారిటీగా చెప్పేస్తాను. అంటే పర్టికులర్గా ఇదంతా వాడాలి, A to Z అంత వాడాలని చెప్పాను కానీ సో తన వీడియో చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆల్మోస్ట్ 30-40 minutes అనుకుంటా, నాకు అంత ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. 40 minutesలో ఆల్మోస్ట్ చాలా ప్రోడక్ట్స్ చూపించింది తను కూడా. సో అవన్నీ పర్టికులర్గా ప్రతి ఒక్కటి వాడాలని ఏం లేదు. అట్లీస్ట్ ఒక 2-3 తీసుకొని అందులో లైక్ షాంపూ, కండిషనర్ ఇవన్నీ తీసుకొని వాడండి. మీకు సెట్ అయితే కంటిన్యూ చేయండి, లేదంటే వదిలేసేయండి. ఓన్లీ ఇది ఒక్కటే బ్రాండ్ యూజ్ చేయాలని ఏం లేదు. డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. మన హెయిర్ టైప్కి సెట్ అయ్యేది యూజ్ చేయండి. సో బై గాడ్ గ్రేస్ నేను తీసుకున్నా అంటే ఆ వీడియో చూసి నేను కూడా ప్లమ్దే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా సెట్ అయింది నా హెయిర్కి. అస్సలు లేట్ చేయకుండా ఏమేమి తీసుకున్నాను అనేది చెప్తాను. దాని తర్వాత నాకు ఈ హెయిర్ కేర్ రొటీన్లో నేనేమేమి తెలుసుకున్నా అని చెప్పేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ హెయిర్ మసాజర్. నేను ఆ వీడియో చూడకముందుకే ఈ హెయిర్ మసాజర్ అయితే యూజ్ చేసిన. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది నేను ఇది తీసుకొని కూడా. నేను ఇది మీషోలో తీసుకున్నా. ఆల్మోస్ట్ నాకు 100 rupeesకి వచ్చింది. అండ్ దీంతోపాటు కాంబోలో చాలా వచ్చాయి, అవైతే తీసుకున్నా. ఐ థింక్ 50 rupees పడింది అనుకుంటా. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. లైక్ ఆయిలింగ్ చేసుకున్నప్పుడు కానీ రెగ్యులర్గా నేనైతే యూజ్ చేస్తాను. మార్నింగ్ ఇంకా ఈవినింగ్. మార్నింగ్ అట్లీస్ట్ ఒక 5 minutes అయినా సరే దీన్ని యూజ్ చేసుకొని మంచి హెయిర్కి అయితే మసాజ్ చేసుకుంటాను. మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా అవుతుంది. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటిదంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి హెయిర్ రీగ్రోత్ అవుతుంది. సో దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. నేను కొన్ని స్కిప్ చేయొచ్చు అని చెప్పిన, అవేంటివో అని చెప్పేసి ముందు చెప్తాను. సో ఇట్లాంటి మసాజర్ ఇట్లాంటివి ఉంటాయి కదా బయట, ఇట్లాంటి మసాజర్స్ ఉంటాయి కొన్ని, అవి మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇది పెట్టిన మనకి వర్త్ అసలు ఎంత బాగా వర్క్ అవుతుందంటే, నాల్క్ మసాజింగ్ ఓన్లీ లైక్ హెయిర్ కేర్కి అని కాకుండా జస్ట్ ఒక థెరపీ లాగా వర్క్ అవుతుంది. మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కంపల్సరీ ఉండాల్సిందే, వుడెన్ కోమ్స్. ప్లాస్టిక్ కోమ్స్ అయితే నేను అన్ని మానేసిన కూడా. రీసెంట్గానే నేను వుడెన్ కోమ్స్ కూడా తీసుకున్నా. ఇది కూడా మీషోలోనే తీసుకున్నా. తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నేనైతే 100 rupeesకి తీసుకున్నా. 100 rupeesకి 2 అయితే వచ్చింది నాకు. ప్లాస్టిక్ అనేది కూడా మొత్తం కంప్లీట్గా అవాయిడ్ చేసిన. ఇది యూజ్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ అనేది కూడా అంతే బాగుండింది. సో కంపల్సరీ వుడెన్ కోమ్స్ అనేది కూడా యూజ్ చేయండి. ప్లాస్టిక్ కోమ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్రంచీస్. యాక్చువల్లీ నా దగ్గర చాలా ఉండే, నేను మీషోలోనే తీసుకున్న స్క్రంచీస్ అన్ని కూడా. ఇప్పుడైతే కనిపిస్తలేవు. ప్రజెంట్ ఇప్పుడు ఈ 2 colors అయితే ఉండింది. ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఇది యూజ్ చేస్తున్నా. అంటే డ్రెస్కి మ్యాచ్ అయినట్టు యూజ్ చేస్తాను అనుకోండి. స్క్రంచీస్ కూడా యూజ్ చేయండి. లైక్ నార్మల్ హెయిర్ బ్యాండ్స్ మానేయండి. ఇంకా లైక్ థిన్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, థిన్ హెయిర్ బ్యాండ్స్, అవైతే అస్సలు యూజ్ చేయకండి. అవి యూజ్ చేయడం వల్ల ఏంటిదంటే హెయిర్ అనేది ఈజీగా ఊడిపోతుంది. ఇట్లాంటి సాటిన్ రబ్బర్ బ్యాండ్స్ అయితే యూజ్ చేయండి. ఒకవేళ మీరు అంత పెట్టలేమనుకుంటే మీరే బయట నుంచి సాటిన్ క్లాత్ తెచ్చుకొని ఇట్లాంటి హెయిర్ బ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే హెయిర్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇట్లా నేను చెప్పడం కంటే మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బోనట్ అనమాట. బోనట్ అంటే ఇది. అండ్ బోనట్ ఎలా యూజ్ అవుతుందంటే లైక్ అందరి ఇంట్లో పిల్లో కవర్స్ కానీ పిల్లో కేసెస్ అన్నీ కూడా కాటన్ డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి కదా. సో అవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్, ఇంకా దానికి ఉన్న డస్ట్ అంతా కూడా హెయిర్ కంటేస్తుంది. అలా కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అవి అన్నీ తగ్గించాలంటే ఇట్లాంటివి కూడా యూజ్ చేయాలి. హెయిర్ బోనెట్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను కదా, ఇవైతే కంపల్సరీ ఉండేలా చూసుకోండి. బేసిక్ థింగ్స్ ఇవన్నీ కూడా. సో బోనట్ అయితే కంపల్సరీ ఉండాలి. స్ప్లిటన్స్ కానీ బ్రేకేజెస్ ఈజీగా అవుతుంది. కాటన్ క్లాత్ అంటే కాటన్ బెడ్ కవర్స్కి కానీ కాటన్ పిల్లో కవర్స్ ఏదైనా ఉన్నా సరే ఈజీగా అవుతుంది.
నేను ఇదంతా ఫాలో అవ్వకముందు ముందు ఇట్లాంటివి ఏది యూజ్ చేయనప్పుడు నాకైతే హెయిర్ బ్రేకేజెస్ కానీ స్ప్లిటన్స్ చాలా ఎక్కువ ఉంటుండే. కట్ చేసుకుంటుండే హెయిర్ లిటరలీ అసలు లైక్ మంత్లీ కట్ చేసుకుంటుండే. చాలా కోపం వస్తుండే. ఎన్ని ప్యాక్స్ కానీ ఏది అప్లై చేసినా సరే అసలు అది రెడ్యూస్ అవ్వడం కానీ ఏది అవ్వలేదు. లైక్ హోమ్ రెమెడీస్ యూజ్ చేసిన బట్ కొన్ని రోజుల వరకే ఉంటుండే. బట్ ఇంకా ఏదైనా సరే ట్రై చేయాలనిపించి అప్పుడే అదే టైంలో నిహారిక గారి వీడియో వచ్చింది. సో అందులోంచి కొన్ని నేనైతే తీసుకున్నాను. అందులో నాకు బోనట్ అయితే చాలా హెల్ప్ అయింది. సో బోనట్ అయితే కంపల్సరీ ఉండేలా చూసుకోండి. గూగుల్లో కూడా కొట్టి ఒకసారి చూడండి బోనట్ వల్ల యూజెస్ ఏంటిదని చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో హెయిర్ బ్రేకేజెస్ స్ప్లిటన్స్ అనేటివి అస్సలు రాదు, డస్ట్ కూడా పడదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పిల్లో కవర్, సాటిన్ పిల్లో కవర్. నేను ఇది కూడా మీషోలోనే తీసుకున్నా. ఇది కాంబోలో వచ్చింది, ఇంకొకటి కనిపించట్లేదు కాబట్టి ఇది ఒకటే చూపిస్తున్నా ప్రజెంట్ అయితే. ఇది ఒకటే, కొన్నిసార్లు బోనట్ కూడా యూజ్ చేయం కదా, అట్లాంటప్పుడు ఇలాంటి పిల్లో కవర్స్ కూడా అంతే బాగా హెల్ప్ అవుతుంది. మనం పిల్లోకి ఈ కవర్ ఒకటి యాడ్ చేసుకుంటే చాలు, హ్యాపీగా మనం స్లీప్ అంటే హ్యాపీగా పడుకోవచ్చు. హెయిర్ లాస్ అనేది కూడా ఏమి ఉండదు. కంపల్సరీ ఇది ఉండేలా చూసుకోండి. ఇది అట్లీస్ట్ ఒక్కటైనా పిల్లో కవర్ ఉండేలా చూసుకోండి సాటిన్లోనే. అది కూడా సాటిన్ పిల్లో కవర్, సాటిన్ బోనట్, సాటిన్ హెయిర్ స్క్రంచీస్ ఇవన్నీ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే కంపల్సరీ ఉండాలి, అస్సలు స్కిప్ చేయకండి. మైక్రోఫైబర్ టవల్, ఇదైతే కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఇప్పటి వరకు అయితే నేను మైక్రోఫైబర్ టవల్ అయితే ముందు ఎప్పుడు యూజ్ చేయలేదు. ఈ హెయిర్ కేర్ వీడియోస్ చూసిన తర్వాతనే నేను అన్నీ కూడా పర్చేస్ చేశాను. సో అప్పుడు ఎలా అంటే హెయిర్ టవల్ యూజ్ చేసేదాన్ని, అప్పుడు కూడా సేమ్ థింగ్ లైక్ స్ప్లిటన్స్, హెయిర్ బ్రేకేజెస్, హెయిర్ లాస్ ఇదే అవుతుండే. ఆల్మోస్ట్ నేను లైక్ షాంపూ చేసేటప్పుడు లైక్ హెడ్ బాత్ చేసేటప్పుడు ఇంత హెయిర్ ఊడేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఒక మంచి రొటీన్, ఒక ప్రాపర్ రొటీన్ ఫాలో అవుతున్నప్పటి నుంచి కొంచెం ఇప్పుడు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుండింది. సో ఇంకా మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా అప్డేట్ చేస్తాను. సో ఇదేంటిదంటే మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇదైతే పెట్టుకోవాలి. లైక్ నార్మల్ టవల్స్ ఏంటిదంటే కాటన్ టవల్స్, సేమ్ చెప్పాను కదా పడుకునేటప్పుడు కాటన్ పిల్లో కేసెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, దానివల్ల హెయిర్ బ్రేకేజెస్ ఇంకా హెయిర్ మీద స్ప్లిటన్స్ అనేవి వస్తూ ఉంటాయి. స్ప్లిటన్స్ రావడం వల్ల ఏంటిదంటే హెయిర్ అనేది రీగ్రోత్ అనేది ఉండదు. కాబట్టి స్ప్లిటన్స్ రాకుండా చూసుకోండి, అప్పుడు మీ హెయిర్ కండిషన్ చాలా బాగున్నట్టు. ఇంకా ఈ మైక్రోఫైబర్ టవల్స్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటిదంటే సేమ్ హెయిర్ బ్రేకేజెస్ ఉండదు. హెయిర్ బ్రేకేజ్ అంటే ఎలా అంటే మీకు ఇప్పుడు చెప్తాను. వీలైతే పక్కన పిక్చర్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ ఒక్క హెయిర్కి కింద ఎండింగ్లో టూ హెయిర్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో అలా ఉంటే కూడా హెయిర్ రీగ్రోత్ అనేది ఉండదు, హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. అండ్ స్ప్లిటన్స్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. అలా ఉన్నా కూడా హెయిర్ రీగ్రోత్ అనేది కూడా ఉండదు, గ్రోత్ ఉండదు. సో అవి రెండు లేకుండా ఉంటే మన హెయిర్ కండిషన్ బాగున్నట్టు. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటిదంటే అవి రెండు రావు. సేమ్ కాటన్ టవల్సే యూజ్ చేస్తాం ఆల్మోస్ట్ మనం అందరం. ఇదనే కాకుండా నార్మల్గా మనకు మైక్రోఫైబర్ టవల్స్ అని పెద్దగా దొరుకుతుంది. ఇది జస్ట్ మనం హెయిర్కే యూజ్ చేసేది, అందుకోసమే ఇది కూడా తీసుకున్నా. ఆల్మోస్ట్ ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నా. దీనికోసం నాకు 120 రూపీస్ పడింది. ప్రతిదీ కూడా 50, 100, 120 ఇంతే. ఇది కూడా మనం ఎఫర్ట్ చేయలేమంటే అట్లీస్ట్ మనకు ఒక ప్రాపర్ రొటీన్కి మన కోసం మనం ఈ మాత్రం పెట్టుకోలేమంటే వేస్ట్ అసలు. ఇంకంత ప్రాపర్ హెయిర్ కావాలి, మనకు లాంగ్ హెయిర్ కావాలనుకుంటే అంత ఈజీ ఏది అవ్వదు. అట్లీస్ట్ ఇంతైనా పెట్టండి, వీటికైనా ఇంత స్పెండ్ చేయండి. మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇదైతే పెట్టేసుకోవాలన్నమాట. హెయిర్ కత్తా పెట్టేసుకున్న తర్వాత మొత్తం వాటర్ అంతా కూడా ఇదే పీల్ చేస్తుంది. ఈ వాటర్ అంతా కూడా పీల్ చేస్తుంది, మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇంకా చాలామంది ఏంటిదంటే తలస్నానం చేసిన తర్వాత కొప్పు కట్టేసుకుంటారు. అలా అస్సలు చేయొద్దు, అంత టైట్గా కట్టేసుకోవద్దు, కొంచెం లూజ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ఇది ఉంటుంది కదా, ఇలా దులుపుకుంటారు. మనం చేసే మిస్టేక్సే అవి, వీటి వల్లనే హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటివి చేయొద్దు. అవన్నీ చేయొద్దు అంటే ఇది ఒక్కటి యూజ్ చేసే చాలు, ఈజీగా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. నార్మల్గా లైక్ సన్లైట్కి హెయిర్ డ్రై చేసుకుంటే చాలు, లేదంటే హెయిర్ డ్రైయర్ యూజ్ చేసినా పర్వాలేదు. సో దీనివల్ల అయితే యూజెస్ ఇది. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైతే కంపల్సరీ ఉండాలబ్బా, ఇదే అని కాదు, డిఫరెంట్ బ్రాండ్స్ యూజ్ చేయండి. మీ హెయిర్కి ఏది బాగా సెట్ అవుతుందని చెప్పేసి, మీ హెయిర్ కండిషన్ ఏంటిది, మీ హెయిర్ టైప్ ఏంటి అని చెప్పేసి తెలుసుకొని దాన్ని బట్టి రీసెర్చ్ చేసి, ఇప్పుడు రీసెర్చ్ చేయడం అంటే పెద్దగా మనకి ఏం పని ఉండదు. లైక్ ChatGPTలో కొట్టండి, లేదా గూగుల్లో ట్రై చేయండి. ఇంకా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇంకా చాలా టెక్నాలజీ పెరిగి మనం ఎక్కడ అంటే ఎలా సెర్చ్ చేసినా, ఎలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా సరే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. లైక్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అందరు కూడా రివ్యూస్ చేస్తూనే ఉన్నారు కదా చాలామంది, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేసుకుంటున్నారు. సో పర్టికులర్గా ఇదే యూజ్ చేయాలని కాదు, మీకు ఏది సెట్ అవుతుందో అది యూజ్ చేయండి.
లైక్ నేనైతే ప్లమ్ వాళ్ళది హెయిర్ షాంపూ ఇంకా హెయిర్ కండిషనర్ అయితే యూజ్ చేస్తున్నా. ఇవి రెండు నేను కాంబోలో తీసుకున్నా. ఇది కూడా అండర్ బడ్జెట్ 450 రూపీస్ పడింది. దీని ఒక్క కాస్ట్ 350 ఉంటుంది, దీని కాస్ట్ 300 ఉంటుంది. లైక్ నేను కాంబోలో తీసుకున్నా, ఇంకా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నా కాబట్టి నాకు 450లో వచ్చింది అనమాట. ఇది నేను లైక్ షార్ట్ వీడియోలో కూడా చెప్పిన 450 రూపీస్కి తీసుకున్నా. లైక్ ప్లమ్ షాంపూ ఇంకా హెయిర్ కండిషనర్ అయితే అసలు మొత్తం ఎలా చెప్పుకోవచ్చు అంటే బిఫోర్ దిస్ షాంపూ కండిషనర్ అండ్ ఆఫ్టర్ దిస్ అని చెప్పుకునే పొజిషన్ వచ్చింది. అంత డిఫరెన్స్ ఉండింది అసలు చెప్పాలంటే. ఇంకా నేను రీసెంట్గా అన్ని హెయిర్ కేర్ వీడియోస్ చేస్తుంటే కూడా మీరు చూస్తున్నట్లయితే ఒకప్పుడైతే నా హెయిర్ కండిషన్ అస్సలు అలా లేకపోతుండే, మొత్తం హెయిర్ కల్స్ అయిపోతుండే. ఆల్మోస్ట్ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ నేను హెయిర్ బాత్ చేస్తుండే, ఇంకా ప్యాక్స్ అన్నీ కూడా అప్లై చేస్తుండే. ప్యాక్స్ వర్క్ అవుతుంది, బట్ అంత ఈజీగా అందులో ఉన్నదంతా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోలేము కదా. అట్లీస్ట్ ఏదో ఒక దగ్గర మనం మిస్టేక్ చేస్తుంటాము, అది కూడా యూజ్ చేయాలి. నాకు ఇంకా బాగా వర్క్ అయింది, సో అది యూజ్ చేయదని చెప్పను. అది కూడా యూజ్ చేయండి, ఇది కూడా యూజ్ చేయండి. అండ్ షాంపూ అయితే చాలా స్మూత్గా ఉండింది. మనం ఏం చూసుకున్నా సరే ఫస్ట్ మనకు అంతే బాగా వర్క్ అవ్వాలి, చాలా బాగా వర్క్ అవుతుంది. నేనైతే 2 times షాంపూ చేసుకుంటా, లైక్ వీక్లీ ట్వైస్ చేసుకుంటా. నాకైతే చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది. ఈజీగా ఆయిల్ అంతా రిమూవ్ అయిపోతుంది, డర్ట్ ఏమన్నా సరే మంచిగా రిమూవ్ అయిపోతుంది. దెన్ ఇది షాంపూయింగ్ చేసుకున్న తర్వాత దెన్ ఐ విల్ గో విత్ కండిషనర్ నా హెయిర్కి ఎంత సరిపోతుందో అంత తీసేసుకుని లైక్ 2 ఫింగర్స్లో తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అప్లై చేసుకుంటా. ఇప్పుడు నా హెయిర్ లెంత్ ఇంత అయితే ఇక్కడ నుంచి ఇదంతా ఈ పార్ట్ అంతా పెట్టేసుకుంటాను అనమాట. కండిషనర్ అంతా కూడా కింది వరకు పెట్టేసుకుంటా. స్కాల్ప్కి మాత్రం అస్సలు పెట్టకండి, కండిషనర్ ఓన్లీ హెయిర్ లెంత్కి పెట్టాలి. ఎందుకంటే మన హెయిర్ని చాలా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. అయితే చాలా ఫేవరెట్ అబ్బా ఈ హెయిర్ కండిషనర్. అసలు మొత్తం బిఫోర్ ఆఫ్టర్ అనే సిచ్యువేషన్ తెచ్చేసింది. నాకు అంత బాగా వర్క్ అయింది ఈ హెయిర్ కండిషనర్ అయితే. నేను కంపల్సరీ ఇంకా ఇందులో ఒకటొకటి ప్రోడక్ట్ తీసుకుంటూనే ఉంటాను. సో ఇందులో అంటే నిహారిక గారు చెప్పింది ఏంటిదంటే లైక్ షాంపూ, కండిషనర్, హెయిర్ మాస్క్ ఇంకా సీరం ఇవైతే చెప్పారు. నాకు సీరం, హెయిర్ మాస్క్ అంత అవసరం లేదనిపించింది. ఫస్ట్ షాంపూ, కండిషనర్ ట్రై చేద్దాం అనిపించింది. నాకైతే ఇవి రెండు పర్ఫెక్ట్ అనిపించింది. మరి హెయిర్ మాస్క్ ట్రై చేయాలని నాకేం అనిపించలేదు కాబట్టి నేనైతే ఏం ట్రై చేయట్లేదు. సో ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే హెయిర్ మాస్క్ ఇంకా హెయిర్ సీరం అనేది కూడా యూజ్ చేయండి. నేనైతే ఈ రోజ్మెరీ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నా, బ్రిలైర్ వాళ్ళది. నాకు ఇది చాలా బాగా వర్క్ అయింది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నా. ఇది కూడా రోజ్మెరీ ఆయిలే. నార్మల్గా డైరెక్ట్ స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు, ఇంకా లేదంటే కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకొని అప్లై చేసేసుకోవడమే. సరే రోజ్మెరీ ఆయిల్ లేనప్పుడు నేను పారాషూట్ ఆయిలే యూజ్ చేస్తున్నా. ఇవి రెండు అయితే ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న ఆయిల్స్ ఇవన్నమాట. నేను ఇప్పుడు ప్రజెంట్లీ నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఇవే యూజ్ చేస్తున్నా. నా హెయిర్ కండిషన్ ఇప్పుడు ఇలా చెప్తే మీకు అర్థం అవ్వదు. బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఫొటోస్ పెడతా, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంత ఈజీగా నమ్మరు కదా. నాకైతే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంది. హెయిర్ గ్రోత్ బాగుంది, బట్ అంతకంటే కూడా మాట్లాడుకోవాలంటే హెయిర్ కండిషనింగ్ కానీ లైక్ హెయిర్ కండిషన్ అనేది మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు మొత్తం కర్ల్స్ ఇంకా స్ప్లిట్ ఎండ్స్, బ్రేకేజెస్ ఇట్లుంటుండే. బట్ నా ఇప్పుడు ప్రజెంట్ గురించి మాట్లాడుకుంటే మంచిగా మాయిశ్చరైజింగ్గా ఉండింది, ఇంకా చాలా స్ట్రైటింగ్గా స్మూత్గా ఉండింది. అందరు కోరుకునేది అది కదా, స్మూత్ హెయిర్ ఉండాలి. కంపల్సరీ షాంపూ, కండిషనర్, ఆయిలింగ్, ఇంకా మసాజర్, ఇంకా వుడెన్ కోమ్స్, పిల్లో లైక్ సాటిన్ పిల్లో, సాటిన్ హెయిర్ బ్యాండ్ స్క్రంచీస్, ఇంకా మైక్రోఫైబర్ టవల్ ఇవైతే కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఒక హ్యాపీ ఇంకా సింపుల్గా అండర్ బడ్జెట్లో మీ హెయిర్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వే. నేనైతే ఇదే ఫాలో అవుతున్నా. నాకైతే నా హెయిర్ కండిషన్ కానీ నా హెయిర్ రీగ్రోత్ అనేది కూడా చాలా బాగుండింది. ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఇది యూజ్ చేసి ఆల్మోస్ట్ అక్టోబర్లో తీసుకున్నాను అనుకుంటా, అక్టోబరో సెప్టెంబరో నాకు అంత ప్రాపర్గా గుర్తులేదు. రీసెంట్గానే తీసుకున్నా ఇప్పుడు చూపించిన బాటిల్స్ కూడా. హెయిర్ కండిషన్ ఇది నా సెకండ్ టైము. ఫస్ట్లో తీసుకున్నప్పుడు చాలా డౌట్ ఉండింది, లైక్ ఒకరికి సెట్ అయింది మనకు సెట్ అవుతుందన్న గ్యారంటీ ఉండదు కదా. ఒక్కొక్కరి హెయిర్ కండిషన్ ఒక్కొక్కలా ఉంటుంది, హెయిర్ టైప్ ఒకలా ఉంటుంది. లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పేసి నేను కూడా ఆర్డర్ చేసిన. అప్పుడు కూడా కాంబోలోనే తీసుకున్నా. 450 రూపీస్ పడింది, 450 to 500 అనుకుంటే, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో అప్పుడు తీసుకున్నా, రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ వచ్చాను. రిజల్ట్ అయితే చాలా బాగుండింది. స్ప్లిట్ ఎండ్స్ పోయింది, హెయిర్ బ్రేకేజెస్ పోయింది, ఇంకా దాంతోపాటు హెయిర్ ఆయిలింగ్ కానీ ఇంకా ఈ స్క్రంచెస్ యూజ్ చేయడం, హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా నార్మల్ హెయిర్ బ్యాండ్స్ మానేసి ఇంకా ఈ స్క్రంచెస్ ఉంటాయి కదా, సాటిన్ రబ్బర్ బ్యాండ్స్ ఇవే యూజ్ చేస్తున్నా. ఇంకా వుడెన్ కోమ్
రెగ్యులర్గా హెయిర్ మసాజింగ్ ఇవన్నీ నా హెయిర్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్ రీగ్రోత్ అనేది చాలా ఉండింది. రీసెంట్ డేస్లో నేను హెయిర్ కట్ కూడా చేసుకున్నా, మళ్ళీ నా హెయిర్ కూడా పెరిగింది. అంటే కొంచెం ఇంకా పెరిగిన తర్వాత ఫైనల్ రిజల్ట్ చూపిస్తా, ఇప్పుడు ఏం చూపించాను. నాకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ ఎలా ఉండింది, ముందెంత ఉంది, ఇప్పుడు ఎంత పెరిగింది, కట్ చేసుకున్నప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పెరిగింది అని చెప్పేసి నాకైతే తెలుసు కదా. హానెస్ట్గా చెప్తున్నాను, నాకైతే చాలా బాగా వర్క్ అయింది ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. లాంగ్ హెయిర్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. సో నాకు కూడా అంతే ఇష్టం. సో నేను అందుకే అంతే గట్టిగా నమ్మి నాకు వర్క్ అవుతుందా అన్న నమ్మకంతో నేను తీసుకున్నా. నాకు అంతే బాగా వర్క్ అయింది. హెయిర్ రీగ్రోత్ అనేది కూడా చాలా బాగుండింది. వాల్యూమ్ అనేది పెరిగింది. చెప్పాలంటే ముందు హెయిర్ వాల్యూమ్ అనేది కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు హెయిర్ వాల్యూమ్ పెరిగింది. యూజ్ చేసిన తర్వాత ఏంటిదంటే, ఒకప్పుడు నా హెయిర్ కండిషన్ ఎలా ఉంది అంటే, ఏ హెయిర్ స్టైల్ వేసినా సరే అసలు నచ్చకపోతుండే. హెయిర్ అంతా కూడా చాలా ఎట్లా అంటే కర్లీగా ఉంటుండే. బట్ ఇప్పుడు అలా కాదు, చాలా సాఫ్ట్గా స్మూత్గా అయిపోయింది. నేను ఎలా వేసుకుంటే అలా ఉంటుంది, అది ఇంకా బాగా నచ్చింది నాకు. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన రిజల్ట్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు. ఇంకా నేను ఇవి యూజ్ చేస్తూనే ఉన్నా. ఇంకా ముందు కూడా ఒకటొక్కటిగా తీసుకోవడానికి ట్రై చేస్తా, చూద్దాం. అవి యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ముందు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు హెయిర్ కండిషన్ అయితే చూపిస్తా. ఇదైతే నా ఫైనల్. ఇప్పుడు ప్రజెంట్ నా హెయిర్ కండిషన్ అయితే ఇలా ఉండింది. చాలా సాఫ్ట్గా స్మూత్గా మాయిశ్చరైజింగ్గా ఉండింది. సో ప్రతి ఒక్కరు కోరుకునేదే ఇది కదా. ఎంత హెయిర్ లెంత్ కూడా ఉండాలి, అంతే వాల్యూమ్ ఉంటే కూడా బాగుంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు నాకు హెయిర్ లెంత్ కొంచెం తక్కువ ఉన్నా సరే వాల్యూమ్ అనేది బాగుంది. సో నాకైతే నా హెయిర్ ప్రజెంట్ ఇప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది. రిజల్ట్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చి నేను ఇంకా ఇది కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు నేను దీని గురించి ఫాల్స్ చెప్పినా సరే, ఇది నా సెకండ్ టైం అనమాట ఇది యూజ్ చేయడం. లైక్ ప్లమ్ షాంపూ ఇంకా కండిషనర్ రెండు తీసుకోవడం సెకండ్ టైం. నాకంతా అంటే మీకేదో చెప్పాలి, వీడియో కోసమే చెప్పాలి అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. నాకు ఏదైనా మంచి జరగవచ్చు అంటే నాకు కూడా వర్క్ అవ్వచ్చు అనే నమ్మకంతో నేను తీసుకున్నా. మరీ నా హెయిర్ని రిస్క్లో పెట్టి వీడియోస్ చేసి వ్యూస్ తెచ్చుకునేంత అట్లాంటి సిచ్యువేషన్లో అయితే నేను ప్రజెంట్ అయితే లేను. నా హెయిర్ కండిషన్ అయితే ఇప్పుడు ఎలా ఉండింది. సో మీకు కూడా మంచిగా మీ హెయిర్ని మంచిగా టర్న్ అవుట్ చేసుకోవాలనుకుంటే, మంచిగా మాయిశ్చరైజింగ్గా ఉంచుకోవాలనుకుంటే, సో బేసిక్స్ ఇవి ఉండేలా చూసుకోండి. అక్క వీడియో చూసి నేను ఇన్స్పైర్ అయ్యి తీసుకొని నేను ఫాలో అయ్యి నేను ఇవైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ నా హెయిర్ రిజల్ట్ అయితే కూడా చూపించిన, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటా. ఇది నా సెకండ్ టైం నేను హెయిర్ కట్ చేసుకోవడం. హెయిర్ పెరిగిన తర్వాత కూడా రిజల్ట్ చూపిస్తాను. అప్పుడు ఇంకా మీకు స్ట్రాంగ్గా అప్పుడు నమ్ముతారు కదా. ఓన్లీ ప్రొడక్ట్స్ అనే కాకుండా లైక్ ఎక్స్టర్నల్గానే కాకుండా ఇంటర్నల్గా కూడా బాగుండేలా చూసుకోండి. ఇంటర్నల్గా అంటే ఎలా అంటే మనం తీసుకునే ఫుడ్ మనకు అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది హెయిర్కి కానీ స్కిన్కి కానీ. మన స్కిన్ గ్లో అవ్వాలన్నా, హెయిర్ పెరగాలన్నా సరే అది కూడా అంతే కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోండి. లైక్ ఎలా అంటే ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడం అంటే అన్నెసెసరీ చెత్త ఫుడ్ అంతా తీసుకోవడం కాదు, జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి తీసుకోవడం కాదు. ప్రాపర్ మీల్ లైక్ ప్రోటీన్స్ ఉన్నవి, న్యూట్రియంట్స్ ఉన్నవి, లైక్ ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ ఇట్లాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది మన హెయిర్కి కానీ మన స్కిన్ అనేది కూడా అంతే బాగా గ్లో అవుతుంది. నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇంకా నేనైతే ఇప్పటికీ వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది కాబట్టి నేను ఈ ప్రొడక్ట్స్ లైక్ షాంపూ ఇంకా కండిషనింగ్ ఎలా యూజ్ చేస్తారని చెప్పేసి ప్రాపర్గా అంటే క్లియర్గా చెప్పట్లేదు. అందరికీ తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేసేయండి. డెఫినెట్గా ఇంకొక వీడియోలో అయితే అంటే ఎలా యూజ్ చేయాలని చెప్పేసి చెప్తాను. ఇప్పటికీ వీడియో ఎక్కువ లెంతీ అయిపోయింది కాబట్టి ఏం చెప్పట్లేను. సో నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నా. మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసా. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.